రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీ దత్తా ఇంజనీరింగ్ కాలేజీలో ఇన్ఫినిటీ 2K25 సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ వి బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులు చదువుల్లో రాణించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చొరవ చూపాలన్నారు. శ్రీదత్తాలో చదివితే విద్యార్థులకు 100% ఉద్యోగ అవకాశాలు ఉంటాయని శ్రీదత్తా చైర్మన్ పాండురంగారెడ్డి అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు మెరుగైన అటెండెన్స్ ఉంటే జాబ్ గ్యారంటీ అన్నారు. విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేందుకు సినీ నటి ఫరియా అబ్దుల్లా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. స్టేజ్పై స్టెప్పులేస్తూ విద్యార్థులను అలరించారు. శ్రీ దత్తా ఇన్స్టిట్యూషన్స్ కాలేజ్ ఫెస్ట్ యాన్యువల్ డే జరుగుతోంది. ఇక్కడ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మనతో పాటు ఉన్నారు ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. అసలు ఇన్స్టిట్యూట్లో చాలా మంది పిల్లలు ఉన్నారు. ఐ థింక్ 5000 అబోవ్ విద్యార్థులు ఇక్కడ లెర్నింగ్లో ఉన్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ఒక యాక్టివిటీ చాలా బాగుంటుంది. మనం చైర్మన్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం అమ్మా, గుడ్ ఈవినింగ్. దత్తా ఇన్స్టిట్యూషన్స్ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ మీరు రన్ చేస్తున్నారు. అసలు దీన్ని ఎలా స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు? మా ఇది 2001లో ఇది శ్రీ వైజయంతి ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా శ్రీదత్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఇన్స్టిట్యూషన్ 2005లో ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ చేశాము. షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పాండ్ చేశాము. 2 ఇంజనీరింగ్ కాలేజీలు, ఒక ఫార్మసీ కాలేజు, తర్వాత ఒక డిప్లొమా పాలిటెక్నిక్ కాలేజు, ఒక బీఎడ్ కాలేజు, తర్వాత ఫార్మసీలో కూడా డాక్టర్ ఇన్ ఫార్మసీ, అట్లాగే ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా కోర్ ఇంజనీరింగ్తో పాటు ఏది కంప్యూటర్ రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, తర్వాత టీఎస్వి అని అంటారు కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐటీ రిలేటెడ్ కోర్సెస్ అన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ క్యాంపస్ ఇప్పుడు కన్సిస్టింగ్ ఆఫ్ 6500 స్టూడెంట్స్ ఉంటారు మొత్తం ఇప్పుడు. సో వీటన్నిటికి కూడా ఏంటంటే ముఖ్యంగా బేసిక్గా మా శ్రీదత్తా ఒక ఐడెంటిటీ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది ఒక టార్గెట్ అంతే. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏమంటారు మార్కులు పర్సంటేజ్ ఏదో ఉన్నా కూడా జస్ట్ 45%తో పాస్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా నిస్సందేహంగా వాళ్ళు మాకు రెగ్యులర్గా అటెండెన్స్ ఇచ్చేసి మా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మాత్రం గ్యారంటీగా ఉద్యోగం అనేది ఈ శ్రీదత్తా ఒక బ్రాండ్. అది ఏదైతే రూరల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ని మేము ముఖ్యంగా టార్గెట్ చేసి జనరల్గా బాగా ట్రైన్ చేసి వాళ్ళను ఒక ప్లేస్మెంట్ అంటూ వాళ్ళకి ఫ్యామిలీకి కానీ వాళ్ళకి కానీ సపోర్ట్ ఇచ్చేటువంటి ప్రత్యేకత శ్రీదత్తా గత 24 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాం మేము. అండ్ మీరు ఇప్పుడు ఇక్కడ చేసే హ్యాపెనింగ్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఇలాంటి యాక్టివిటీస్ని పిల్లలకి పరిచయం చేయడం అనేది కూడా ఎప్పుడు చదువులే కాదు, ఇలాంటి యాక్టివిటీ ఉండడం కూడా చాలా మంచి పరిణామం. మీరు ఎలా కండక్ట్ చేస్తుంటారు? ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంటారా? రైట్ అమ్మ, ఇది ఏంటంటే ఇది స్టూడెంట్స్ ఫెస్టివల్ అమ్మ, ఇన్ఫినిటీ అని చెప్పేసి ఇది టోటల్ 1 వీక్ ప్రోగ్రామ్ ఇది. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, తర్వాత టెక్నికల్ ఫెస్ట్, తర్వాత ఈ ఇంటర్ కాంపిటీషన్ ఏమంటే మన క్విజెస్ జరుగుతుంటాయి, ఎస్ఏ కాంపిటీషన్ జరుగుతుంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే టోటల్ 1 వీక్ ప్రోగ్రామ్. సో ఈరోజు కంక్లూజన్, ఇప్పుడు మొన్న 17th నాడు కూడా ఒక పాపులర్ సినిమా వాళ్ళు వచ్చేసి ఇక్కడ వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. పిల్లల రెస్పాన్స్ కూడా, డిసిప్లిన్ కూడా చూసి వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. అట్లాగే ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమంలో ఇది ఫైనల్ ఎండింగ్ డే అనమాట. ఈరోజు యాన్యువల్ డే అంటారు కదా, యాన్యువల్ డే అంటే ఒకే రోజు చేసేది. ఇప్పుడు ఏమంటే 1 వీక్ చేస్తున్నాం. 1 వీక్లో ఏంటంటే స్టూడెంట్స్కి అకాడమిక్స్ ఒకటే కాదు, స్పోర్ట్స్లో కానివ్వండి, వాళ్ళకి ఏ అభిరుచి ఉందో ఆ అభిరుచిలో మొత్తం వాళ్ళందరినీ కూడా ఆ దారిలో తీసుకొచ్చేసి వాళ్ళ ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలి. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ది శ్రీదత్తా. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏదో ఒక ఈవెంట్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలంతే. నామినల్ ఫీజు ఉంటుంది, ఆ ఫీజు కట్టాలి. ఎందుకంటే ఫ్రీగా పెడితే మళ్ళీ అలాగే అది కూడా ఆ కల్చర్ రావట్లేదు కాబట్టి ఒక నామినల్ ఫీజు పెట్టేసి ప్రతి ఫీజు ఒక ఫీజు పే చేయాలి, ఎంట్రీ అవ్వాలి. గేమ్స్ కానివ్వండి, కల్చరల్ యాక్టివిటీ కానివ్వండి, ఏదో ఒక యాక్టివిటీలో అతను సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. దట్ ఈస్ అవర్ టార్గెట్. అండ్ 6000 అబోవ్ స్టూడెంట్స్ ఇక్కడ లెర్నింగ్లో ఉన్నారు. అంటే ఒక్కొక్కరికి మీరు ఒక లైఫ్ ఇస్తున్నారు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం ఉంటుందమ్మా. ఏంటంటే ఇంతకంటే మనం గొప్ప సేవ ఏం లేదు. మన దేశానికి ఏదో సేవ చేయాలనుకుంటే ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు మంచి డిసిప్లిన్ నేర్పడము, వాళ్ళకు కల్చర్, సివిలైజేషన్ నేర్పించేసి ఒక విద్యను నేర్పించేసి ఆ విద్యను ట్రాక్లో పెట్టేసి దాన్ని బేస్ చేసుకొని ఉద్యోగం వాడు స్వతహాగా వాడు కాలమైన వాడు నిలబడేటట్టు చేసి ఆ ఫ్యామిలీని కూడా నిలబెట్టేటువంటి ఏదైతే కెపాసిటీ ఉందో అది బిల్డ్ చేయడమే శ్రీదత్తా గొప్పతనం. కాబట్టి దాంట్లో ఉన్నంత ఆనందం ఇంకా ఏ వ్యాపారం చేసినా ఏ విషయం చేసినా కూడా లేదు. కాబట్టి మేము తృప్తిగా ఇక్కడ ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం చూసాం కదా ఇక్కడ ఎంతో గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. 6,500 మంది స్టూడెంట్స్కి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లెర్నింగ్లో ఉన్నారు. వారికి చదువే కాదు యాక్టివిటీస్ కూడా కావాలని చెప్పి చైర్మన్ చెప్తున్నారు. చూడొచ్చు ఇక్కడ జరుగుతున్న హ్యాపెనింగ్ని చూడొచ్చు. ఇక్కడ యాన్యువల్ డేతో పాటు కాలేజ్ ఫెస్ట్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇన్ఫినిటీ అనే పేరుతో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా వారు కల్చరల్ యాక్టివిటీలో పాల్గొనాలి. ఎడ్యుకేషన్ మాత్రమే కాదు వారికి ఇలాంటి కల్చరల్ యాక్టివిటీ కూడా ఉండాలని చైర్మన్ చెబుతున్నారు. ఎవ్రీ ఇయర్ ఇలాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తామని శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఇప్పటివరకు మనతో మాట్లాడడం మనం చూసాం. శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ వైస్ చైర్మన్ విభవ్ రెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ విభవ్ రెడ్డి మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ఇక్కడ ఈ కాలేజ్ ఫెస్ట్లో స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలా పార్టిసిపేట్ చేస్తున్నారంటే వన్ ఆఫ్ ది రీజన్ విభవ్ రెడ్డి గారు. సో ఇదంతా కోఆర్డినేట్ చేసి అంటే కల్చర్ అనేది పిల్లల్లో ఉండాలి, యాక్టివిటీ కూడా ఉండాలి చదువుతో పాటు అని చెప్తున్నారు. మనం మాట్లాడదాం విభవ్ రెడ్డి గారికి. హలో సార్. హలో మ్యామ్. ఈ హ్యాపెనింగ్ అంతా చూస్తుంటే చాలా బాగుంది. ఒక్కొక్క స్టూడెంట్ కూడా ఒక్కొక్క యాక్టివిటీని చేస్తున్నారు. ఒకరు పాట పాడుతున్నారు, ఒకరు డాన్స్ చేస్తున్నారు, ఇంకొకరు స్కిట్ చేస్తున్నారు. అంటే వాళ్ళలో ఉన్న కళను కూడా మీరు బయటికి తీసుకొస్తున్నారు, స్టడీసే కాదని చెప్పి. ఏంటి ఎవ్రీ ఇయర్ ఇలాంటి ఫెస్ట్ మీరు చేస్తారా? ఎలా ఉంది? అంటే బేసిక్గా ఇన్ఫినిటీ అనే ఫెస్ట్ బేసిక్గా కోవిడ్ టైం కంటే ముందు స్టార్ట్ అయింది. ఈ లెగసీని మా కాలేజ్ స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు. దే హ్యావ్ కమ్ అప్ విత్ ప్రపోజల్. ఇంతకుముందు కూడా మేము చేసేవాళ్ళం, యాన్యువల్ డేస్ మేము చేసేవాళ్ళం. బట్ 2020 నుంచి ఏంటంటే పిల్లలే ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళే స్పాన్సర్ని పట్టుకుంటారు, వాళ్ళే మన ఎవరెవరు ప్రోగ్రామ్స్ ఏమి ఉండాలి, ఈవెంట్స్ ఏమి ఉండాలి. ఇట్స్ లైక్ 5-day ఈవెంట్. దీంట్లో కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి, వేరే కాలేజ్ టెక్నికల్ ఈవెంట్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం లాస్ట్ డే మాత్రం ఏమంటే యాన్యువల్ డే ఫైనల్ డే వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి కావాల్సిన మంచి బ్యాండ్స్ కానీ సింగర్స్ని కానీ వాళ్ళే ఎంగేజ్ చేసుకొని ఆ నైట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆ 4 days పడిన కష్టం అంతా కూడా దీంట్లో ఎంజాయ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఫైనల్ ఇయర్స్కి ఫేర్వెల్ కూడా ఇదే రోజు జరుగుతూ ఉంటుంది. అయితే ఈ దాంట్లో పిల్లలు ఏంటి అంటే దే లర్న్ అసలు ఒక ప్రోగ్రామ్ ఎట్లా ఆర్గనైజ్ చేయాలి. బయటికి వెళ్ళిన తర్వాత, కాలేజ్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత రేపు కొంతమంది మేనేజర్స్ అవుతారు, కొంతమంది ఆంటర్ప్రెన్యూర్స్ అవుతారు, కొంతమంది సొంతగా కంపెనీస్ పెడతారు. ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు ఏంటి అంటే స్కిల్స్ పెరుగుతాయి పిల్లల్లో. వేరియస్ ఈవెంట్స్ని బట్టి వేరియస్ స్కిల్స్ పెంచుకుంటారు. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ది ఈవెంట్స్ ఒకసారి మా స్టూడెంటే చేశారు. హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ కంపెనీ. దెన్ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేశాడు. దెన్ ఇప్పుడు ఫర్ వన్ ఆఫ్ ది సింగర్స్ హియర్ ఈజ్ వార్ ఓల్డ్ అన్యువినై. స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ బ్యాండ్ని ఇక్కడ పెట్టాలి అని వాళ్ళే తీసుకొని వచ్చారు. అట్ ది సేమ్ టైం ఇంతమందిని కోఆర్డినేట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. దే బికమ్ మేనేజర్స్, దే బికమ్ ఫైనాన్సెస్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఇంతమంది స్టూడెంట్స్తో కోఆర్డినేట్ చేసి ఆ అమౌంట్స్ని ఎప్పుడు ఎక్కడ ఎలా పంపించాలి, ఆ ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేయడం అనేది ఒక పెద్ద పని. సో ఇంతమంది ఈ స్కిల్స్ అన్ని వాళ్ళు నేర్చుకుంటారు. So that is how Infinity has become a very big program in Sridatta Institutions. 2020 nunchi it has made a very good name. Auto expo చేస్తారు, డ్రిఫ్టింగ్ స్కిల్స్ ఏమైనా ఉంటే వెరీ సేఫ్ ఎన్వైరన్మెంట్లో మా గ్రౌండ్స్లో వాటిలో చేస్తారు. ఈ ఆల్కహాల్కి దానికి సంబంధించిన డ్రగ్స్కి అబ్యూస్కి సంబంధించిన ఈవెంట్స్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఏంటి అంటే పిల్లలు వాడకూడదు అనేది, అబ్యూస్ జరగకూడదు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తారు. అదొకటే కాకుండా వాళ్ళ ఓన్ స్కిల్స్ వాళ్ళు ఇక్కడ చూపించుకోవడానికి కూడా కొంతమంది డాన్సర్స్ ఉన్నారు, కొంతమంది ఫిలిం యాక్టర్స్ అయ్యారు మా దాంట్లో నుంచి, కొంతమంది హార్వర్డ్ ప్రొఫెసర్స్ అయ్యారు. సో అట్లాగా ఈ 10 days కోసం వీళ్ళు ఒక 2 months 3 months నుంచి చేస్తూ ఉంటారు. ఈ స్కిల్స్ అన్ని డెవలప్ అవుతాయి. రీసెంట్గా మా లోకల్ పోలీస్ స్టేషన్లో ఉండే వాళ్ళందరితో కూర్చొని మా స్టాఫ్ అందరితో కూడా ఒక గేమ్ క్రికెట్ ఆర్గనైజ్ చేశారు. సో ఇట్ ఈస్ రిఫ్రెషింగ్, ఇట్ ఈస్ నాలెడ్జ్ లర్నింగ్, ఇట్ ఈస్ మేనేజ్మెంట్ అన్నీ నేర్చుకుంటారు దీనివల్ల. చూసాం కదా, వైస్ ప్రెసిడెంట్ చెప్పారు మనకు స్టూడెంట్స్ సోషల్ అవేర్నెస్కి సంబంధించి కూడా చాలా ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఇలాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తాం. ఇందులో ఓవరాల్గా పార్టిసిపేట్ చేయడంతో పాటు ఈ ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ కూడా స్టూడెంటే చేస్తారు. ఎందుకంటే వారు ఫర్దర్గా బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇంకా వారి పొజిషన్స్లో వారు కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడే వారికి ఒక లెర్నింగ్ కూడా అవుతుందని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న హ్యాపెనింగ్. అందరూ మాత్రం చాలా హుషారుగా ఉన్నారు. అండ్ ఇక్కడ జబర్దస్త్ టీం కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తుంది. మనం చూద్దాం, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ సద్దాం గారు కూడా ఉన్నారు. హలో సద్దాం గారు, నమస్తే. మిమ్మల్ని కూడా పిలిచారా ఈవెంట్కి? నన్ను కూడా పిలిచిర్రు మీ లెక్కనే. మస్తు జోష్లు ఉన్నారు కదా మీరు కూడా. జోష్లో లేము, కాలేజీలో ఉన్నాం. ఒక్క ఫోటో గట్టిగా ఒకసారి మీడియా వాళ్ళకి చెప్పు.
ప్లీజ్ ప్లీజ్ నా ఫ్యాన్స్ అందరూ కూల్గా ఉండాలమ్మా ప్లీజ్. మీడియా ఉన్నది, కూల్గా ఉండాలి. ఓకే చెప్పండి. ఏంటి ఇంత జోష్ ఎక్కడి నుంచి వస్తుంది సద్దాం గారు? ఇంత జోష్ వస్తుంది స్టూడెంట్స్ చూస్తే. నాకు శ్రీదత్త కాలేజ్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ జోష్ చూసిన తర్వాత నేను కూడా కొంచెం జోష్ తీసుకున్నా. మామూలు ఎనర్జీ కాదు. ఏయ్! సో అది సో చూసాం కదా, ఫుల్ గా అయితే ఇక్కడ ఎంటర్టైన్ అవుతారు. గర్ల్స్ తో మాట్లాడదాం, గర్ల్స్ తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. హలో, హాయ్ నీ పేరేంటి? పావని, ఏంటి ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. ఎట్లా అనిపిస్తుంది ఈవెంట్? సూపర్. శ్రీదత్తలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంది? చాలా బాగుంది. సో చూసారు కదా, ఇది శ్రీదత్త కాలేజ్ లో జరుగుతున్న కాలేజ్ ఫెస్ట్ అండ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. చైర్మన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ బాలకృష్ణ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు శ్రీదత్తలో జరుగుతున్న ఈ యాన్యువల్ డే అండ్ కాలేజ్ ఫెస్ట్ కి హాజరయ్యారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ క్రౌడ్? 6500 మంది పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. జస్ట్ నౌ ఇప్పుడే నేను ఆ ల్యాబ్స్ తర్వాత వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూశాను. ఎక్సలెంట్. శ్రీదత్త ఈజ్ ట్రయింగ్ టు డూ సంథింగ్ యూనిక్ అనేది నాకు ఇప్పుడు అబ్జర్వ్ అయ్యింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి నేను వాళ్ళ ల్యాబ్స్ తర్వాత వాళ్ళ క్లాస్ రూమ్స్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా విజిట్ చేయడం జరిగింది. నౌ ఇప్పుడు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేది నెక్స్ట్ ఉంది. సో ఎక్సలెంట్ అండి, ఇది చాలా సంతోషకరం. ఇంకోటి, యాజ్ అ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ నేనేంటంటే వీలైనంత వరకు అన్ని ఇన్స్టిట్యూట్స్ను విజిట్ చేసి వాళ్ళ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ కావడము, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కావడం ఇవన్నీ చేస్తుంటాము. బికాజ్ లాస్ట్ 6 months యూ నో దట్ లాట్ ఆఫ్ రిఫార్మ్స్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. పార్ట్ ఆఫ్ దట్ వీ బిలీవ్ ఇన్ గ్రాస్ రూట్ అప్రోచ్. వీ బిలీవ్ ఇన్ ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్. ఆ పార్ట్ ఆఫ్ అది నేను ఎక్కడ పోయినా కొంత ఫ్యాకల్టీతో డిస్కషన్ చేయడం, స్టూడెంట్స్తో. అంటే ఐ విల్ కమ్ టు నో దట్ వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ది టీచర్స్ ఆర్ ఫేసింగ్, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫేసింగ్, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. ఇవన్నీ చాలా సంతోషం. ఇక్కడ ఈరోజు ఈ వాతావరణం చూస్తుంటే నిజంగా ఇట్స్ లైక్ ఎ ఫెస్టివల్ అట్మాస్ఫియర్. చాలా ఐ thank the Sridatta institutions for inviting me to be part of this annual day event. అండ్ పిల్లలు క్లాస్ రూమ్స్ మాత్రమే పరిమితం కాదు, అండ్ ఈ ఆర్గనైజ్ చేసింది మొత్తం విద్యార్థులే. గెస్ట్ని ఇన్వైట్ చేయడం దగ్గర నుంచి ఫినాన్షియల్ వాట్ ఎవర్ వాళ్ళతోనే ఇన్స్టిట్యూట్ చేయించడం అనేది వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంటే ఫర్దర్గా వాళ్ళు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు. సో వాళ్ళకు ఒక డెమో లాగా ఇది ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. తప్పకుండా నేను ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటే దిస్ ఈవెంట్ ఈజ్ బై ద స్టూడెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫర్ ద స్టూడెంట్స్. కాబట్టి చక్కని మీరు అన్నట్లు వాళ్ళకు నాయకత్వ లక్షణాలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కాలేజీల్లో నేర్చుకోకపోతే వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు? దిస్ ఈజ్ అ ప్లాట్ఫామ్ టు షోకేస్ దేర్ టాలెంట్. దే కెన్ షోకేస్ దేర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. కాబట్టి ఇట్లాంటి యాన్యువల్ డే ఫంక్షన్స్ అనుకోండి, ఇవన్నీ మంచి వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాయని నేను అనుకుంటాను. అంటే ఎడ్యుకేషన్ గురించి, అంటే రూరల్లో ఉన్న పిల్లలు హైదరాబాద్ వచ్చి చదువుకోవాలన్న కొంత ఆలోచిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కావచ్చు, స్టూడెంట్స్ గురించి, ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కొంత ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లాస్ట్ 10 years మీరు చూస్తున్నారు. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ ఏంటంటే కొంత ఒడిదొడుకులు ఉంది, కొంత రిక్రూట్మెంట్ అనేది ఒక ఛాలెంజ్ ఉంది, తర్వాత ఫైనాన్షియల్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. బట్ దోస్ ఆర్ ఆల్ ఓకే. బట్ టుడే ఇంకొక నెగటివ్ ఇష్యూ ఏముందంటే స్టూడెంట్స్ ఈరోజు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. టుడే వీ హ్యావ్ యాంపుల్ ఆపర్చునిటీస్. Sky is the limit provided that we have a knowledge. Today we are living in a globalized world. కాబట్టి నా మెసేజ్ టు ద స్టూడెంట్స్ ఏంటంటే అవకాశాలు అనేటివి చాలా ఉన్నాయి, వాటిని అందిపుచ్చుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనకు ఇండియా is going to lead the globe in the 21st century, where the human resources are going to play important role. When I say human resource, talent అన్ని రకాల టాలెంట్, స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, సూపర్ స్కిల్డ్. సో ఇలాంటి స్కిల్ మనం ప్రపంచానికి అందించే దిశలో ఉన్నాం. కాబట్టి మనం తప్పకుండా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇంకా అప్డేట్ కావాలి. ఇప్పుడు గ్లోబల్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబలైజ్డ్ వరల్డ్. కాంపిటీషన్ ఈజ్ నాట్ బిట్వీన్ వన్ స్టూడెంట్ హియర్ అండ్ అదర్ స్టూడెంట్. నో, వీ హ్యావ్ టు ఫేస్ గ్లోబల్ కాంపిటీషన్. కాబట్టి మన సిలబస్ కూడా గ్లోబల్ స్టాండర్డ్స్ను దృష్టిలో పెట్టుకోవాలి, గ్లోబల్ కాంపిటీషన్ను దృష్టిలో పెట్టుకోవాలి, గ్లోబల్ ఆపర్చునిటీస్ దృష్టిలో పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో హైయర్ ఎడ్యుకేషన్ మేమేందంటే లాస్ట్ 2 months నుంచి లాట్ ఆఫ్ రిఫార్మ్స్ వీఆర్ ట్రయింగ్ టు ఇన్ ట్యూన్ విత్ గ్లోబల్ డెవలప్మెంట్స్ అనేది మా ఉద్దేశం అండి.
అండి, థ్యాంక్ యూ సో మచ్. విన్నాం కదా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కావచ్చు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని బాలకృష్ణారెడ్డి గారి మాటల్లో. ఇది ప్రస్తుతం ఇక్కడున్న శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతున్న హ్యాపెనింగ్. మనతో పాటు ఉన్నారు డాక్టర్ వెంకట అచ్యుతారావు గారు, డీన్ అకాడమిక్స్. మనం మాట్లాడదాం శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ గురించి. సార్ మాటల్లో మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం మేడం. ఈ వాతావరణం అయితే చాలా చాలా బాగుంది, ఇక్కడ జరిగే హ్యాపెనింగ్ టూ గుడ్. ఎలా అనిపిస్తుంది, ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదములు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు. మా చైర్మన్ గారి యొక్క విజన్ అండ్ మిషన్కి ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే ప్రతి విద్యార్థిలోని నిష్ఠానితమైన ఇన్హరెంట్ టాలెంట్స్ని అందరినీ బయటకు తీసి వాళ్ళని దేశ యొక్క ప్రగతికి ఎలా ఉపయోగపడతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ ఎలా నిలబడగలరు. నాట్ ఓన్లీ క్వాలిటీ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఒక్కొక్క స్టూడెంట్స్లో చాలా స్కిల్స్ ఉంటాయండి. క్రియేటివిటీలో ఉంటుంది, ఇన్నోవేషన్లో ఉంటుంది, లేదంటే కోడింగ్లో ఉంటుంది, లేదంటే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉంటాయి, అనలైటికల్ స్కిల్స్లో ఉంటాయి. ఈ యొక్క విద్యార్థి యొక్క నైపుణ్యాలు దేశ ప్రగతికి ఉపయోగపడాలంటే వాళ్ళ యొక్క మొక్క స్టేజ్లోనే, ఇంటర్మీడియట్ నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే మెరుగైన నైపుణ్యాలని మా యొక్క ఫ్యాకల్టీ మెంబర్స్ ద్వారా, మా యొక్క ల్యాబొరేటరీస్ ద్వారా ప్రాక్టికల్స్, ప్రోగ్రామింగ్, ప్రాజెక్ట్స్, ప్రోటోటైప్ ప్రాజెక్ట్స్, పబ్లికేషన్స్, పేటెంట్స్ అండ్ అదర్ రీసెర్చ్, సొసైటీకి ఉపయోగపడే బర్నింగ్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం సొల్యూషన్స్ ఇవ్వాలి. అట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మా యొక్క ప్రొఫెసర్స్ ద్వారా రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీలో ఒక ప్రణాళిక ప్రకారము రచించడమే కాదు, ఎగ్జిక్యూట్ చేయడంతో ఈ యొక్క ప్రగతిని సాధిస్తున్నాము. మా విద్యార్థులు యొక్క తల్లిదండ్రులు ఒక ప్లేస్మెంట్ కోసం మాత్రమే శ్రీదత్తాన్ని ఇస్తున్నారు. దానితో పాటు మా యొక్క విద్యార్థుల యొక్క వాటి క్రమశిక్షణ ఉంటుంది, పట్టుదల ఉంటుంది. మేము ఒకటే చెప్తామండి, ఒక పేదవానిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవానిగా మనం చనిపోకూడదు. నో పెయిన్ నో గెయిన్. మనము విద్యార్థి దశలోనే మొత్తం అన్ని నేర్చుకోవాలి. 3 years అయ్యేటప్పటికి ఎంప్లాయ్మెంట్కి రెడీగా ఉండాలి. దేశం యొక్క ప్రగతికి, దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్కి మనం సాల్వ్ చేయాలి. మా విద్యార్థులు చాలామంది బీటెక్తో పాటు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ అంటే అమెజాన్లో కానీ, సైబర్ సెక్యూరిటీలో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, మిషన్ లెర్నింగ్లో కానీ, ఆటోమేషన్ ఎనీవేర్ అండ్ సాఫ్ట్వేర్ కానీ, అట్ ద సేమ్ టైం పీసీబీ డిజైన్ కానీ, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, ఇట్లాంటి ఆటో క్యాడ్ కానీ, మ్యాట్లాబ్ కానీ, ఆ రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద దృష్టి సాధిస్తున్నారండి. దాంతోపాటు మా విద్యార్థులు అవుట్ రీచ్ యాక్టివిటీస్లో బాగా ప్రోత్సహిస్తున్నాం. మీరు చూసుంటారు, 5,000 మంది విద్యార్థులు వీటిలో పాల్గొన్నారు. 2,500 మంది విద్యార్థులు 25 ఈవెంట్స్లో పాల్గొని ₹1,00,000 వరకు పారితోషికాలు తీసుకున్నారు. మా చైర్మన్ గారు, మా మేనేజ్మెంట్ వాళ్ళు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్తో పాటు అదర్ ప్రైజెస్ ఎంకరేజ్ చేస్తున్నారు. స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎడ్యుకేషన్ అంటుంటారు, కానీ మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా ప్రిన్సిపల్స్, మా బృందం అంతా మేము ఈక్వల్గా లైబ్రరీ అవర్స్ కూడా ప్రయారిటీ ఇస్తామండి. ఈ ఆధునిక యుగంలో మొబైల్ ఫోన్తోనే అయిపోతుంది. మేము అట్లా కాదండి, దేహదారుఢ్యం కూడా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం, దేహమే దేవాలయము. ఆ రకంగా మేము స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తుంటాము. బుక్ రీడింగ్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంటామండి. లైబ్రరీ, స్టడీ అవర్స్ ఉంటాయి. నెక్స్ట్ అట్లాగే ప్రతి విద్యార్థి కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునేలాగా స్టార్టింగ్ డే 1 నుంచి వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నామండి. దానికి వొకాబులరీ క్లబ్స్ ఉంటాయి, ల్యాంప్ క్లబ్ ఉంటాయి, రీసెర్చ్ క్లబ్స్ ఉంటాయి. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ క్లబ్స్ ఉంటాయండి. చూసారుగా మా పిల్లల యొక్క ఆనందదేలి. ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్లో ప్రోగ్రామ్ అండి. ఒక 5 days ఈ ప్రోగ్రామ్స్ కూడా ఎంటర్టైన్ చేస్తున్నాము. టెక్నికల్ కోడతాన్ ఉంటాయి, హ్యాకథాన్ ఉంటాయి, మ్యాకథాన్ ఉంటాయి, పోస్టర్ ప్రజెంటేషన్స్ ఉంటాయి, క్విజెస్ ఉంటాయి, ఎలక్యూషన్స్ ఉంటాయి. నెక్స్ట్ కాంపిటీషన్స్ పెడుతుంటామండి. దీని ద్వారా విద్యార్థి ప్రతిరోజు షైన్ అవుతూ తనకి ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ సంపాదించుకుంటారండి. ప్రతి విద్యార్థికి శ్రీదత్తాలో ప్లేస్మెంట్తో పంపించడమే మా ధ్యేయము. దాంతోపాటు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కల్పించడమే మా ధ్యేయం మేడం. దీనికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా మా అధ్యాపక బృందము, మా మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క డైరెక్షన్ చాలా విలువైనది. థ్యాంక్ యూ. చూసాం కదా శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ లో జరుగుతున్న సెలబ్రేషన్స్ అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా వీళ్ళు ఇప్పటి వరకు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ని కూడా బయటకు తీస్తూ మంచి మంచి కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళు క్లాస్లకు మాత్రమే పరిమితం కాదు, ప్రతి దాంట్లో కూడా విద్యార్థులు ఉన్నారని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు క్లాసికల్ డాన్స్తో కూడా ఇక్కడ విద్యార్థులు ఎంటర్టైన్ చేస్తున్న సిచ్యువేషన్ని మనం చూడొచ్చు. శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ లో జరుగుతున్న సెలబ్రేషన్స్ ఇవి. కెమెరా పర్సన్ గౌస్ తో శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్, ఇబ్రహీంపట్నం.